సంక్రాంతి సందడి అంబరాన్ని తాకుతోంది. ఆంధ్రుల పెద్ద పండగ సంబరాల్లో అందరూ సందడి చేస్తున్నారు. పండగ ముగిసిన వెంటనే ఎన్నికల సంరంభం మొదలు కానుంది. సంక్రాంతి కోళ్లకు ధీటుగా రంకెలేసేందుకు రాజకీయ పుంజులు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. కాలు దువ్వి బరిలో దుమ్ము రేపేందుకు రెడీ అవుతున్నాయి. సంక్రాంతి సరదా ముగిసిన నాటి నుంచే ఏపీలో రాజకీయ కోలాహలం తారాస్థాయికి చేరనుంది. నేతల పర్యటనలు, విమర్శలు, ప్రతి విమర్శలు, ప్రతి వ్యూహాలతో ఆంధ్ర హోరెత్తనుంది. నారావారిపల్లెలో చంద్రబాబు, పులివెందుల్లో జగన్, తెనాలిలో పవన్ పెద్ద పండుగ చేసుకుంటున్నారు. వారే కాదు, 3 పార్టీల్లోని టికెట్ ఆశావహులు కూడా ఈ 4 రోజులు సరదాగా గడిపేయనున్నారు. ఎందుకంటే మరో 4 నెలల వరకు ఏ నేతకు తీరుబడి దొరకదు. సై అంటే సై అంటూ సవాల్ చేసుకోవడంతోనే వారికి సరిపోతుంది. మొత్తంగా చూస్తే ఎన్నికలు సమీపిస్తున్న వేళ క్షణక్షణానికి మారుతోన్న ఆంధ్ర రాజకీయం పెద్ద పండుగ తర్వాత మరింత పదునెక్కనుంది. పెద్ద పండుగ సంబరాల్లో నేతలు, పండుగ తర్వాత కాక పుట్టించనున్న రాజకీయాలు, మూడు 4 నెలల పాటు ప్రచారాల హోరు. ఏప్రిల్, మేలో జరగనున్న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల సమరానికి ప్రధాన పార్టీలు ముందుగానే సన్నద్ధమవుతున్నాయి. గత విధానానికి భిన్నంగా ఈసారి అధికార పక్షం తెలుగుదేశం, ప్రధాన ప్రతిపక్షం వైసీపీ జనవరి ఆఖరు లేదా ఫిబ్రవరి తొలి వారంలోనే అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించడానికి సన్నాహాలు చేస్తున్నాయి. ఆ 2 పార్టీలు అభ్యర్థులను ప్రకటించిన తరువాత లెక్కలు, ఫిరాయింపులు సరిచూసుకుని తన సైన్యాన్ని ప్రకటించనున్నారు జనసేనాని. ఫిబ్రవరి చివరిన లేదంటే మార్చి తొలి వారంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే నాటికే మెజారిటీ సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించేయాలని 3 పార్టీలు కూడా భావిస్తున్నాయి. అందుకోసం ఈ పార్టీలు అంతర్గతంగా విస్తృత సమాచార సేకరణ, విశ్లేషణలు చేసుకుంటున్నాయి. ఖాయంగా గెలవగలరని అనుకుంటున్నవారో లేదా అంతకు మించి ప్రత్యామ్నాయం లేని వారినో తొలి జాబితాలో ఈ పార్టీలు అభ్యర్థులుగా ప్రకటించే అవకాశం ఉంది. పింఛన్లు రెట్టింపు చేసి సంచలనం సృష్టించిన చంద్రబాబు అభివృద్ధి ముద్రతో చొచ్చుకెళ్తున్నారు. ప్రజల సంక్షేమానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించడం, కొత్త పెన్షన్లు, ఇళ్లు, రేషన్ కార్డుల మంజూరు వంటి వాటిపై ముందుగానే దృష్టి పెట్టారు. మీ అందరికీ హామీ ఇస్తున్నా, రాబోయే నెల ఫిబ్రవరి నుంచి ప్రతి ఒక్కరికి 2000 రూపాయలు పింఛన్ ఇస్తానని మరొకసారి అనౌన్స్ చేస్తున్నా. ఈ సంక్రాంతి కానుక మీ అందరికీ ఎంతైనా పర్వాలేదు, నాకు కావాల్సింది పేదవాళ్లే కావాలి. అందుకే ఆలోచించాను, ఎప్పటికప్పుడు ఆలోచిస్తున్నా, మిమ్మల్ని ఆదుకుంటా. అందుకనే ఇంకోటి ఆలోచించాను. 2019 మొదటి సంవత్సరం, ఇది నూతన సంవత్సరం. ఇక్కడ కూడా 1000 రూపాయలు కలిసి ఫిబ్రవరిలో 3000 రూపాయలుగా ఇచ్చి ఆ తర్వాత 2000 రూపాయలు ఇస్తాను. వివిధ జిల్లాల్లో ప్రజల మనోగతాలపై ప్రభావం చూపగల ప్రధాన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు శరవేగంగా చేపడుతున్నారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీకి, రాజధాని సచివాలయానికి భూమి పూజ, ప్రకాశం జిల్లాలో పేపర్ పరిశ్రమ, రాయపట్నం పోర్టుకు శంకుస్థాపన, కాకినాడలో భారీ పెట్రో కెమికల్ పరిశ్రమకు అవగాహన ఒప్పందం, పోలవరం ప్రాజెక్టులో రేడియేటర్ల బిగింపు పనుల ప్రారంభం, కర్నూలు ఓర్వకల్లులో విమానాశ్రయం ప్రారంభం వంటివి చేసిన చంద్రబాబు అన్ని జిల్లాల్లోనూ అభివృద్ధి ఫలాల రుచి చూపించి ఓట్లు అడగాలని డిసైడ్ అయ్యారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఇప్పటికే పాదయాత్ర పూర్తి చేశారు. పాదయాత్ర ముగింపు సభలో నవరత్నాలు సహా అనేక హామీలను ఇచ్చారు. అయితే జగన్ హామీగా ఇచ్చిన పెన్షన్ రెట్టింపు సహా మరికొన్ని హామీలతో ప్రజల్లోకి వెళ్లాలని వైసీపీ భావిస్తోంది. అందుకోసం కసరత్తు జరుగుతోంది. ఈ నెలాఖరులోపు ఆ కసరత్తును పూర్తి చేసి సరికొత్త హామీలతో మరో దఫా రాష్ట్రమంతటా విస్తృతంగా పర్యటించడానికి జగన్ సన్నాహాలు చేసుకుంటున్నారు. బస్సు యాత్ర ద్వారా మరోసారి రాష్ట్రమంతా
సుడిగాలి పర్యటనలు చేయాలని నిర్ణయించారు. టీడీపీ హయాంలో అవినీతి పెరిగిపోయిందని, పాలన కుప్పకూలిపోయిందన్న ప్రచారం ద్వారా ప్రభుత్వ వ్యతిరేకత పెంచడానికే గట్టి ప్రయత్నం చేయనున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా పండుగ తర్వాత రాష్ట్ర వ్యాప్త విస్తృత పర్యటనకు సన్నద్ధమవుతున్నారు. జనసేన చూపగలిగే ప్రభావం ఎంత అన్న దానిపై విభిన్న అంచనాలు ఉన్నప్పటికీ కోస్తా ప్రాంతంలో టీడీపీ, వైసీపీ నేతల్లో గుబ్బులు రేపటంలో ఆ పార్టీ సఫలమైంది. తమ పార్టీ అనుకున్న దానికంటే మంచి ఫలితాలే సాధిస్తుందని జనసేన కార్యకర్తలు గట్టి నమ్మకంతో ఉన్నారు. తమ సత్తాను గుర్తించే టీడీపీ, వైసీపీలు రెండూ తమతో పొత్తు కోసం వెంపర్లాడుతున్నాయని చెబుతున్నారు. టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలంత ప్రభావం చూపలేకపోయినా తమ శక్తి ఉన్న చోట్ల బల ప్రదర్శనకు కాంగ్రెస్, బీజేపీలు ప్రయత్నిస్తున్నాయి. ఏపీ ఎన్నికల్లో అడుగు పెట్టాలని ఎంఐఎం కూడా భావిస్తోంది. ఇక ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపేందుకు మోదీ, రాహుల్, కేసీఆర్ తహతహలాడుతున్నారు. గత ఎన్నికల్లో ఆంధ్రాలో సానుకూల స్పందన పొందిన మోదీ ఈసారి ఎన్నికల సమయానికి బలంగా వ్యతిరేకత మూటగట్టుకున్నారు. ఫలితంగా బీజేపీలో ఉన్న సిట్టింగ్ ప్రజా ప్రతినిధులు కూడా పక్క పార్టీల్లో అవకాశాల కోసం వెతుక్కుంటున్నారు. గత ఎన్నికల్లో తీవ్ర వ్యతిరేకత పొందిన రాహుల్ ఈ ఎన్నికల సమయానికి తన గ్రాఫ్ కొంత పెంచుకోగలిగారు. అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించడం ద్వారా కొంత సానుకూలత తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. మొత్తంగా చూస్తే పండుగ తర్వాత నుంచి దాదాపు ఈ ఏడాదంతా ఏపీలో ఎన్నికల సందడి నెలకొంటుంది. మార్చి నెలలో 2 పట్టభద్ర, 1 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలతో ఈ హడావిడి ప్రారంభం కానుంది. దీని ద్వారా ఏప్రిల్లో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు కలిసి రానున్నాయి. మే నెలతో ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. తర్వాత పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. అనంతరం ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, ఆ తర్వాత సహకార ఎన్నికలు జరుగుతాయి.